అలాగే 21th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ కే బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ దెన్ కే ఈక్వల్స్ టు అని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మనకి ఏబి వాల్యూస్, ఏ ప్లస్ బి వాల్యూస్, కే వాల్యూస్ ఇలాంటి క్వశ్చన్లే అడుగుతున్నాడు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. ఇలాంటి సేమ్ సమ్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ అయితే మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఈ క్వశ్చన్కి 21th క్వశ్చన్కి ఆప్షన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. మనకి కే వాల్యూ 3 అయితే వస్తుంది. అలాగే 22th క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2x 2k ఈక్వల్స్ టు 2 బై ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ కే దెన్ కే వాల్యూ వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి ఆప్షన్ ఏ అయితే వస్తుంది. కే వాల్యూ మనకు -3 వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 6x స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ ప్లస్ బి బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి బై 1 ప్లస్ ఎక్స్ దెన్ ఏ వాల్యూ అయితే కనుక్కోమన్నాడు. క్వశ్చన్ క్లియర్గా చదవండి, అప్పుడే అర్థం చేసుకున్న తర్వాతే మీరు కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుంటారు. సో 23rd క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ వాల్యూ 1 అయితే వస్తుంది. తర్వాత 24th క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 కెన్ బి ఎక్స్పాండెడ్ ఇన్ ద అసెండింగ్ పవర్స్ ఆఫ్ ఎక్స్ దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ అని అడిగాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుందని అడిగాడు. సో దీంట్లో 4th ఏబిసిడి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. దీనికి మనకి 24th క్వశ్చన్కి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది, -73 బై 648. అలాగే 25th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై 2x మైనస్ 1 ఇంటూ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ బై 2x మైనస్ 1 ప్లస్ బి బై 3x ప్లస్ 1 దెన్ 16a ప్లస్ 9b 16a ప్లస్ 9b ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ట్వంటీ-ఫిఫ్త్ క్వశ్చన్కి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి. 26th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 3x ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై 2x స్క్వేర్ ప్లస్ 3 దెన్ ఏ ప్లస్ సి మైనస్ బి ఏ ప్లస్ సి మైనస్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి మైనస్ బి వాల్యూ అయితే కనుక్కోమన్నాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 26th క్వశ్చన్కి మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ అయిన ఆన్సర్. ఇఫ్ 27th క్వశ్చన్ ఇఫ్ 3x బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్స్ టు 2 బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ బి దెన్ ఏ ఇస్ టు బి ఈక్వల్స్ టు అని అయితే మన క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 27th క్వశ్చన్కి ఆప్షన్ బి -2:1. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. సో 28th క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ దెన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో దీనికి మనం ఏ మైనస్ బి వాల్యూ అయితే కనుక్కోవాలి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి 4c+1 అయితే వస్తుంది మనకు ఆన్సర్ ఏ మైనస్ బి వాల్యూ. 29th క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2x ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ అనేది క్వశ్చన్ అడిగాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ డి 8 అయితే వస్తుంది. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయగలిగారో, ఎవరైతే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారో కామెంట్ చేయండి. ఎవరైతే ఈ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ని మనం మినిమం 40 టు ఒక 50 సెకండ్స్ లోపే మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ చేయాలి. లేకపోతే మనం 200 క్వశ్చన్స్కి టార్గెట్ పెట్టుకుంటే మినిమం మనం ఒక 100 to 150 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేస్తే మనకి ఎక్కువ మార్కులు వచ్చే ఆన్సర్ మనకి రిజల్ట్ అయితే ఎక్కువ మార్కులు అయితే వస్తుంది.
సో ఎవరైతే ఎక్కువ మార్కులు రావాలనుకుంటున్నారో ఈ యొక్క మెథడ్ అయితే యూజ్ చేయండి. సో అప్పుడు మీకు మ్యాథ్స్ ఒక 45 మినిట్స్లోనే అయిపోతుంది మ్యాథ్స్. అలాగా అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే మీకు ఒక 25 మినిట్స్ ఈచ్ వన్ అయితే 25 అలా అవుతుంది. సో అప్పుడు మీకు ఒక గంటన్నర అలాగా మిగులుతుంది. అప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదైనా కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు మనం స్పీడ్గా ఉండాలి, స్పీడ్గా అలాగే ఇంటెలిజెంట్గా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇంటెలిజెంట్గా ఉంటాం. సో ఎవరు మర్చిపోకుండా ఒక క్వశ్చన్ని 10 సార్లు రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చేయండి. ఎవరైతే నోట్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఒక 300 లోపే నేను నోట్స్ అయితే ఉంటుంది, లేకపోతే స్టడీ మెటీరియల్ కూడా ఉంది 500. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మెసేజ్ చేయండి, కామెంట్లు తెలియజేయండి, లేదా మీ ఫోన్ నెంబరు లేదా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో 30th క్వశ్చన్, దీనికి నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ x² బై x పవర్ 4 ప్లస్ x² ప్లస్ 1 ఈజ్ అని అయితే క్వశ్చన్ అయితే అడిగాడు. దీనికి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. దీనికి 30th క్వశ్చన్ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.